వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కరీంనగర్లో రాష్ట్ర స్థాయి చెకుముకి సంబరాలు ప్రారంభం. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని టీచర్లకు సూచించిన కలెక్టర్ పమేలా సత్పతి. ఎమ్మెల్యే సహకారంతో 99 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం. గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. కరీంనగర్లో ఘనంగా వీర్బాల్ దివస్. గురు గోవింద్ సింగ్ కుమారుల వీరత్వానికి నివాళి. కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టిస్తున్న పరువు హత్య. పెళ్లైన యువకుడితో చనువుగా ఉంటున్న బిడ్డను కడతేర్చిన తల్లిదండ్రులు అరెస్ట్. కొండగట్టు ఘాట్ రోడ్లో ఆటో బోల్తా 4గురికి గాయాలు. జగిత్యాల ఆసుపత్రికి తరలింపు. కరీంనగర్ కిసాన్ గ్రామీణ మేళాలో తలుక్కుమని మెరిసిన గోల్డ్ మ్యాన్. ఒంటిపై 2.5 కేజీల బంగారం ధరించిన రెడ్ ల్యాండ్ కంపెనీ సేల్స్ డైరెక్టర్ రాజిమోన్ మీతల్. కరీంనగర్లో 4 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి సీనియర్ స్త్రీ పురుషుల కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి ఒలింపిక్, రాష్ట్ర, జిల్లా కబడ్డీ క్రీడా పతాకాలను ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. క్రీడల ప్రారంభోత్సవంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరిపల్లి మోహన్, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కాసాని వీరేశం, మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు సిహెచ్ సంపత్రావు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ అమిత్ కుమార్, రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 952 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఆయా జిల్లాల బృందాల మార్చ్ పాస్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలి మ్యాచ్ పురుషుల విభాగంలో కరీంనగర్, ఖమ్మం జట్ల మధ్య హోరాహోరీగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఒలింపిక్లో పథకం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడా పాలసీని తీసుకొచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కరీంనగర్ తెలంగాణలో స్పోర్ట్స్లో క్యాపిటల్గా ఎదగాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందన్నారు. అందుకే అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారికి గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చామని తెలిపారు. అంబేద్కర్ స్టేడియంలో కబడ్డీ ఇండోర్ స్టేడియం నిర్మించాలని అసోసియేషన్ బాధ్యులు కోరగా 40 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. చేసిన వ్యక్తికి ఒక ప్లాట్ఫామ్, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం మనం. ఈ కబడ్డీ మరి ప్రో కబడ్డీ అయిన వెంటనే ఏ విధమైన ఆదరణ దొరికింది. మరి క్రికెట్ కూడా టెస్ట్ క్రికెట్ తర్వాత, వన్డే ఇంటర్నేషనల్ తర్వాత ఎప్పుడైతే IPL మొదలు పెట్టడం జరిగిందో పెద్ద ఎత్తున దానికి మొత్తం ప్రపంచ స్థాయిలోనే క్రికెట్ కూడా గుర్తింపు వచ్చే కార్యక్రమం జరిగింది. ఇండియాలో పెద్ద ఎత్తున క్రికెట్ జరిగిన క్రికెట్ తర్వాత మళ్ళా ప్రో కబడ్డీ మ్యాచ్లే ఈరోజు టీవీలలో మనం చూస్తూ ఉంటాం. అలాంటి వారు రేపు పొద్దున ప్రో కబడ్డీలో ఎంతోమంది ఉండొచ్చు, ఇక్కడ చాలా మంది ఉండొచ్చు. శ్రీనివాస్ రెడ్డి చాలా మంది ఉండొచ్చు. ఇక్కడ చాలా కష్టపడి నేను కబడ్డీ ఆడతాను, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో టోర్నమెంట్లు ఆడాలని మీ మనసులో, అంటే ఫైర్ ఇన్ ద బెల్లి అంటాం కదా, మీ మనసులో ఉండాలి. నేను ఖచ్చితంగా ఆడి తీరాలి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అని మన మనసులో ఉన్నప్పుడే, ఇంతకుముందు ప్రసాదరావు గారు చెప్పినట్టు మనం ఆలోచన ఉంది, మీలో ఆ స్పోర్టివ్ స్పిరిట్ ఉన్నది. కాబట్టి ఈరోజు చాలా జిల్లాల నుంచి 33 జిల్లాలు 34 టీమ్స్ ఇక్కడికి వచ్చిన సందర్భంలో నేను ఒకటే మాట మనం చేస్తాను. బాగా ధర్మపురిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అయ్యప్ప మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కుటుంబ సభ్యులు పూజలో పాల్గొన్నారు. హరిహర క్షేత్రం ధర్మపురిలో అయ్యప్ప మహాపడిపూజ కన్నుల పండుగగా నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన పడిపూజలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ధర్మపురి ఎమ్మెల్యే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయం వైభవోపేతంగా అయ్యప్ప మహాపడిపూజ నిర్వహించారు.
మంత్రితో పాటు ఆయన కుమారుడు హరీశ్వర్ అయ్యప్ప దీక్ష తీసుకున్న నేపథ్యంలో పుష్యమాసం పంచమి తిథిలో మహాపడి పూజ కార్యక్రమాన్ని పెండ్యాల బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలశ గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, సంకల్ప పూజలు, సుబ్రహ్మణ్య స్వామి అర్చనలు అనంతరం హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామృతాలతో పంచోపనిషత్తులతో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అభిషేకం నిర్వహించారు. గంధోదకం, హరిద్రాదోదకం, కుంకుమోదకం, సువర్ణోదకం, పుష్పోదకం, పలు విధాల ఫలరసాలతో అభిషేకం అత్యంత ఘనంగా సాగింది. అనంతరం అలంకరణ, అష్టోత్తర శతనామావళి, మహిళల కుంకుమార్చనలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం 18 మెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి మెట్టున కర్పూరం వెలిగించి మంగళహారతి మంత్రపుష్పంతో మహాపడి పూజ ఉత్సవాన్ని వైభవంగా ముగించారు. వేద ఆశీర్వచనం అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. అనంతరం అయ్యప్ప దీక్షపరులకు దక్షిణ తాంబూలాలు సమర్పించి అయ్యప్ప దీక్షపరుల ఆశీర్వాదాలు పొందారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. వేములవాడకు భక్తులు పోటెత్తారు. అధికారుల నిర్లక్ష్యంతో దర్శనాలకు 4 గంటల సమయం పడుతోంది. వచ్చే నెల చివరి వారంలో మేడారం జాతర నేపథ్యంలో వేములవాడకు భక్తులు పోటెత్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ భక్తులతో కిటకిటలాడుతుంది. రాజన్నాలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో భక్తులకు భీమేశ్వర ఆలయం వద్ద దర్శనం కల్పిస్తున్నారు. 2 రోజులు వరుస సెలవులు రావడంతో దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భీమన్న దర్శనానికి 4 గంటల సమయం పడుతూ ఉండగా భక్తులు సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. దర్శనం అనంతరం బద్దిపోచమ్మ ఆలయం వద్ద బోనాలు సమర్పించడానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయంలోకి వెళ్లే క్యూ లైన్లు అస్తవ్యస్తంగా ఉన్నా సైతం అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వీఐపీ సేవలో అధికారులు తరిస్తూ సామాన్య భక్తులను గాలి కొదిలేశారని ఆరోపించారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి కనీసం 4 గంటల సమయం పడుతుండగా పిల్లా పాపలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు సామాన్య భక్తులకు సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అడుగు కన్ను చూస్తాడు మంచిగా, అసలు కన్ను మూసుకున్నారే గవర్నమెంట్ ఎందుకున్నది? దేవుళ్ళు మీరు జయంతి ఎందుకు ఇక్కడ కరెక్ట్ కరీంనగర్ అల్గునూర్ వద్ద పెలిచాల జగపతిరావు మెమోరియల్ గ్రౌండ్లో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ అంతర్జిల్లా T20 లీగ్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్ ముగింపు కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి హాజరై మ్యాచ్ ప్రారంభించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆగంరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఆర్టీఏ సభ్యులు పడాల రాహుల్ పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచ్లో కరీంనగర్ వర్సెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా జట్లకు టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించిన మంత్రులు మాట్లాడుతూ ఉప్పల్లో వివేక్ వెంకటస్వామి క్రికెట్ స్టేడియానికి అంకురార్పణ చేశామన్నారు. 3 రోజుల క్రితం మహబూబ్ నగర్లో లీగ్ ప్రారంభమైందని, కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ అంతర్రాష్ట్ర T20 లీగ్ ద్వారా ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికితీస్తుందని తెలిపారు. గతంలో మన రాష్ట్రం నుండి హర్షద్ ఆయూబ్, శివలాల్, అజరుద్దీన్, వివిఎస్ లక్ష్మణ్లు తెలంగాణ కీర్తిని భారతదేశానికి చాటారని, ఇప్పుడు సిరాజ్, తిలక్ వర్మ లాంటి వారు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్లో ఉన్న క్రికెట్ స్టేడియం మాదిరి కరీంనగర్లో క్రికెట్ స్టేడియం నిర్మిస్తామన్నారు. హుస్నాబాద్లో 20 ఎకరాల స్థలం ఇస్తామని, అక్కడ అద్భుతమైన స్టేడియం నిర్మించాలని కోరారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ నుండి మంచి స్టేడియం నిర్మిస్తామని వివేక్ వెంకటస్వామి తెలిపారు. కరీంనగర్లో క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఇతర ఆటలు ఆడడానికి అంబేద్కర్ స్టేడియం ఉందని, స్పోర్ట్స్కి సంబంధించి మంచి ప్రోత్సాహం అందించడానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. కరీంనగర్ జిల్లా తెలంగాణలోనే ముందుండాలని, వివేక్ వెంకటస్వామి క్రీడలంటే ఇష్టం, వారు సహకారం అందిస్తారని తెలిపారు. 20 ఎకరాల జాగా అందరూ కూడా సాక్ష్యం. ఉస్మానాబాద్ 20 ఎకరాల జాగా ఇచ్చేది నాదు, నేను ₹1 వల్ల మొత్తం అద్భుతమైన స్టేడియం కట్టే బాధ్యత లేదు సాబ్. వాదా ఆప్కా భీ ఆన్ రికార్డ్. జాగా ఇచ్చేది నాది, జగ ఇవ్వండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి, కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి డెఫినెట్లీ మీకు మంచి స్టేడియం కట్టిస్తాం. రైట్, థ్యాంక్ యూ. తప్పకుండా నేను అందరు శాతవారం ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే జాగా 20 ఎకరాలు ఇచ్చేస్తాను. అదేవిధంగా మేము విద్యార్థి దశ నుంచి ఒకవైపు విద్యార్థి
సమస్యలతో పాటుగా క్రీడల ప్రోత్సాహానికి సంబంధించి అనేక సందర్భాల్లో పాల్గొన్నాం. జిల్లా బిడ్డగా మనం అందరం కూడా ఇలా మేమున్న వేదిక మీద ఉన్న పెద్దలందరం ఆలోచన ఏంటంటే ఏ రంగంలో ఎవరుంటే ఆ రంగంలో వాళ్ళు అత్యున్నత స్థానానికి వెళ్ళాలి. కరీంనగర్లో కూడా క్రీడాకారులు, అది క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, హాకీ కావచ్చు, ఇంకేదైనా గేమ్ కావచ్చు, దయచేసి వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంచి స్టేడియం ఉంది, అంబేద్కర్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ ఉంది. అందరూ కొంత ప్రభుత్వం కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి, స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి కొంత చొరవ తీసుకొని ప్రోత్సహించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వాలు ఎన్ని చేసినా, ప్రభుత్వం ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినా ఆడే వారి మనసులో శ్రద్ధ ఉండి పూర్తిగా ఏకాగ్రత లేకపోతే అవన్నీ ఈ యొక్క ఎత్తును అధిగమించడం అసాధ్యం. వాటి వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఉంటుంది. వివేక్ గారు స్వయంగా క్రీడా ప్రేమికుడు, క్రీడలకు సంబంధించి ఆర్థికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి క్రియేట్ చేసే విషయంలో ఒక అడుగు కూడా వెనకకేయను. తప్పకుండా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా క్రీడల అభివృద్ధికి మేము చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, కరీంనగర్ జిల్లా పాత 10 తెలంగాణ జిల్లాలో నెంబర్ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నేను ఆ విషయంగా మేము తప్పకుండా సహకరిస్తామని మాట మనవి చేస్తూ, మరి ఈరోజు కాకా వెంకటస్వామి గారు కార్మిక నాయకుడిగా సింగరేణి ప్రాంతంలో కానీ అటు కార్మిక వర్గానికి, ఇటు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి క్రీడలకు సంబంధించి, అటు సంక్షేమానికి సంబంధించి, ఎందుకంటే రేణికుంట బ్రిడ్జ్ వద్ద ఎల్ఎండిలో నూతన టెక్నాలజీ పూడికతీత పనులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పరిశీలించారు. ప్రాజెక్టులో నీటి కెపాసిటీ పెంచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా రేణికుంట వద్ద లోయర్ మానేర్ డ్యాం బ్యాక్ వాటర్ వద్ద సాంకేతిక పరిజ్ఞానంతో పూడికతీత పనులు మంత్రి పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పరిశీలించారు. నీళ్లలో నుంచి ఇసుక మట్టి వేరు చేస్తూ పూడిక తీయడాన్ని పరిశీలించి పనితీరును మంత్రులు అడిగి తెలుసుకున్నారు. శ్రీరామ్ సాగర్ కడెం ప్రాజెక్ట్, లోయర్ మిడ్ మానేరు డ్యాంలు పూడికతీతతో ఉండాల్సిన నీటి కెపాసిటీ ఉండడం లేదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. ప్రాజెక్ట్ కెపాసిటీ నీటిని నింపేలా కార్యక్రమం తీసుకున్నామని తెలిపారు. నూతన టెక్నాలజీతో ఇసుక మట్టి వేరు చేస్తుందని పూడిక తీయడం ద్వారా ప్రాజెక్టుల కెపాసిటీ పెంచవచ్చన్నారు. గతంలో ఇసుక వ్యాపారంలాగా చూసేవారు, కానీ ఎవరికైతే ఇసుక ఉపయోగమో వారికి మాత్రం నామమాత్రంగా కేటాయిస్తున్నారని మార్పు జరగాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. శ్రీరామ్ సాగర్ కానీ, కడెం ప్రాజెక్ట్ కానీ, లోయర్ మానేర్ కానీ, మిడ్ మానేర్ కానీ పూడికతోటి ఎంతైతే నీటిని అందించాల్సిందో రైతులకు వాటి కెపాసిటీ ప్రకారంగా అందిస్తలేదని తెలంగాణ ప్రభుత్వం ఒక నూతన టెక్నాలజీ తోటి పూడిక తీతలు తీయడం ద్వారా రైతాంగానికి సరి అయినటువంటి ఆ ప్రాజెక్టు కెపాసిటీ అనుగుణంగా నీటి నిల్వలు చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీస్తా ఉంది. గౌరవ వివేక్ గారు, నేను, గౌరవ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు, కవంపల్లి సత్యనారాయణ గారు దీన్ని ఒకసారి అసలు ఎట్లా సాంకేతికంగా పనిచేస్తుంది. గతంలో మేము రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నాం, మనం మామూలుగా ప్రొక్లైన్ పెట్టి తీస్తూ ఉంటారు. ఇప్పుడు ఉసికే మట్టి వేరు చేసే విధానం ఎట్లుందో ఒకసారి చూద్దామని వచ్చినాం. ఇది నూతనంగా ఏర్పడ్డ సాంకేతికమైన దానితో పూడికను తీయడం ద్వారా మరి చాలా కాలంగా కట్టబడ్డటువంటి ప్రాజెక్టుల యొక్క పూడికను వెలికి తీయడం ద్వారా వాటి యొక్క కెపాసిటీని ఇంప్రూవ్ చేసేటువంటి కార్యక్రమం. తప్పకుండా ఇది రైతాంగానికి అందరికీ మంచి జరుగుతుంది. అదేవిధంగా కన్జ్యూమర్ ఫర్ శాండ్ మేము ప్రధాన ఉద్దేశం ప్రభుత్వాన్ని కూడా గతంలో శాండ్ను ఒక మార్కెట్ వ్యాపారంలాగా చూశారు. వేములవాడలో బ్రేక్ దర్శనాలు చేపిస్తామని భక్తుల వద్ద డబ్బులు తీసుకున్న 7గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడారం జాతర నేపథ్యంలో వేములవాడలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని కొందరు త్వరగా దర్శనం చేపిస్తామని డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలానే ఈ రోజు బ్లాక్లో టికెట్లు ఇప్పించి త్వరగా దర్శనం చేపిస్తామని భక్తులను మోసం చేసే 7గురిని గుర్తించి కేసులు నమోదు చేశారు. బ్లాక్లో టికెట్లు అమ్మేవారు మాటలు నమ్మవద్దని ఆలయ అధికారులతో పాటు పోలీసులు సూచిస్తున్నారు. దేవస్థానం వారు సూచించిన కౌంటర్లలోనే టికెట్లు కొనుగోలు చేయాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. దేవాలయ పరిసరాల్లోని బ్లాక్ టికెట్లు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో మొన్న కొంతమంది వ్యక్తులు 300 రూపాయల టికెట్లు ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్లో అమ్ముతామని చెప్పి సాధారణ భక్తుల దగ్గరికి వెళ్ళి మీకు తొందరగా దర్శనం చేపిస్తాం, విఐపి లైన్లో పంపిస్తాం, 300 రూపీస్ టికెట్ మేము అమ్ముతామని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ భక్తులను అడిగినట్లు మనకు తెలియగానే మనం ఎస్పీఎఫ్ సిబ్బందిని అలర్ట్ చేసి వాళ్ళని పట్టుకుని వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. భక్తులందరికీ ఒకటి విన్నపం ఏమంటే అట్లా ఆ షార్ట్ కట్లో దర్శనాలు చేయించడం, టికెట్లు మీకు
బోర్డులు పెట్టినటువంటి ఆ సంబంధిత కౌంటర్ల వద్దనే తీసుకోవాలి. కౌంటర్ల వద్దనే మీకు టికెట్లు లభ్యమవుతాయి. ఇట్లా ఈ దళారులు మధ్యలో వచ్చి టికెట్లో మీకు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని, అందుకు చెక్కుముకి సంబరాలు సైన్స్ ఫెయిర్ దోహదం చేస్తాయని కరీంనగర్ కలెక్టర్ పమీలా సత్పతి అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పద్మనగర్లోని పారమిత హెరిటేజ్ స్కూల్లో 3 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి చెక్కుముక్కి సంబరాలు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ ప్రతి అంశాన్ని శాస్త్రీయ కోణంలో ఆలోచించాలన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను, సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్, చెక్కుముక్కి సంబరాలు వంటివి ఉపకరిస్తాయని తెలిపారు. విద్యార్థుల్లో ప్రజల్లో మూఢనమ్మకాలను చెరిపివేస్తూ సైన్స్ కోణంలో అవగాహన కల్పిస్తున్న జన విజ్ఞాన వేదిక సేవలు అభినందనీయమని తెలిపారు. నిత్య జీవితంలో రోజువారీ కార్యక్రమాన్ని సైన్స్తో ముడిపడి ఉన్నాయన్నారు. విద్యార్థులు ముఖ్యంగా గణితం, సైన్స్ సబ్జెక్టులపై దృష్టి పెట్టాలన్నారు. నేర్చుకున్న అంశాలను నిత్య జీవితంలో సైన్స్ కోణంలో పరిశీలించాలని సూచించారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ తోటి విద్యార్థులతో చర్చించాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు థియరీ పాఠాలతో పాటు ప్రాక్టికల్స్పై దృష్టి సారించాలన్నారు. అన్ని పాఠశాలల్లో సైన్స్ ప్రయోగశాలలు తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. మోడల్ స్కూల్ పిల్లలు సైన్స్ పట్ల చూపుతున్న ఉత్సాహం అభినందనీయమని, వారి ప్రయోగాలు, ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. పాఠశాలల్లో వివిధ అంశాల్లో విద్యార్థుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన క్లబ్ సభ్యులు మరింత మంది విద్యార్థులు రాణించేలా తీర్చిదిద్దాలని సూచించారు. తాను గతంలో సైంటిస్ట్గా పనిచేశానని కొని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర అధ్యక్షులు చెలిమెల రాజేశ్వర్, జేవీవీ రాష్ట్ర కార్యదర్శి పి మనీంద్ర, సిసిఎంబి మాజీ డైరెక్టర్ మోహన్ రావు, నిమ్స్ మాజీ డైరెక్టర్ ప్రసాదరావు, పారమిత విద్యా సంస్థల చైర్మన్ ప్రసాదరావు, చక్రపాణి, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ రాంబాబు, జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి, విద్యాశాఖ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, జేవీవీ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి, జేవీవీ నాయకులు ఆనంద్ కుమార్, వెంకటేశ్వరరావు, రామచంద్రయ్య, శ్రీకాంత్, వరప్రసాద్, అంతే సత్యం, సిహెచ్ రామరాజు, ఆర్ వెంకటేశ్వరరావు, ఎన్ దేవేందర్, గంగారాం, శంకర్, రమేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం నారాయణపూర్లో బీటీ రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపనకు వచ్చిన పెద్దపల్లి ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. గత కొన్ని సంవత్సరాల నుండి మరమ్మతులు కూడా నోచుకోకుండా ఉండడంతో 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యేకు తమ సమస్యలను గ్రామ ప్రజలు విన్నవించుకున్నారు. ప్రజా ప్రభుత్వంలో గ్రామ ప్రజలు మరియు నాయకుల విన్నపం మేరకు ఈసారి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. గ్రామ సమీపాన కెనాల్ పక్క నుండి సమ్మక్క సారక్క గద్దెల వరకు నూతన బీటీ రోడ్ నిర్మాణానికి 99 లక్షల నిధులతో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. ఈ బీటీ రోడ్ నిర్మాణం వల్ల నారాయణపూర్, కొదురుపాక, ముప్పిరితోట, ర్యాకల్ దేవ్ గ్రామాల రైతులకు, జాతరకు వచ్చే భక్తులకు ఈ రోడ్డు దగ్గర కానుంది. రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు. సర్పంచ్లు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఉద్దేశం ఏంది? రైతు అనేటోళ్ళకి బతకాలి, రైతుకు సమృద్ధిగా నీళ్లు రావాలి, రైతులకు వడ్లు అమ్ముకుంటే వడ్ల కటింగ్ ఉండద్దు. ఇవన్నీ నేను చేసే పనులు. మీకు ఏది సంతోషంగా ఉంటే అది చేసే ప్రయత్నం చేస్తాను అంతే. కానీ ఈడ ఎండాలి, ఆడ వండాలి, ఆడ ఇదంతా ఏమి ఉండదు. వాటి దొంగలు కొంతమంది శాతగాన వాళ్ళు మధ్యలో పుట్టించే కానీ నచ్చాలి. ఎందుకంటే నాకు తెలిసి ఎకరానికి 3 బస్తాల కంటే ఎక్కువ మనం వెయ్యం. ఆ 3 బస్తాలే విషం. ఎకరానికి 3 బస్తాలు యూరియా కంటే ఎక్కువ వెయ్యం. అంతకుముందు మనం నాటేసినప్పుడు 1/2 బస్తా వేసేది. ఏది 1/2 బస్తా యూరియా, 1/2 బస్తా కూర మండలంలో డిఏపీని కలిపి ఏది నాటేసినప్పుడు తల్లేదు. మళ్ళీ ఎప్పుడు తల్లేది? మళ్ళీ ఒక నెల 15 రోజులు అయినాక మళ్ళీ ఒక 1/2 బస్తా తల్లేదు. మళ్ళీ పొట్టకు వచ్చినప్పుడు 1/2 బస్తా తల్లేదు. మొత్తం బస్తాలు అవుతుంది. ఏది వరి పంట పండేది. అగ్గిపెట్ట ఇంత ఆడ పెట్రోల్ గ్యాస్ పోసుడు, ఆడ పొద్దుగాను తెల్లారంగా పోయి ముట్టించచ్చు. అంతా కాలుకుంటా పోడు. అంటే మీరు ఏమైనా గడ్డి కాలుతుంది, నాకు అలక అవుతుంది, అలక ట్రాక్టర్ దుంతే సంబరపడతాను. కానీ దాంతో మంచి సారవంతమైనటువంటి భూమి కూడా పాడైపోతా ఉంది. అంటే మంచి పంటనిచ్చేటువంటి నేల కూడా మనకు పంటనిచ్చేటువంటి మంచి పంటనిచ్చేటువంటి ఏవైతే క్రిమి కీటకాలు ఉంటాయో అవన్నీ. 10వ సిక్కుల గురువు గురు గోవింద్ సింగ్ జీ యువ కుమారుల అసాధారణ ధైర్యం, త్యాగాన్ని స్మరించుకుంటూ ఏటా డిసెంబర్ 26న వీర్బాల్ దివస్ను నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్లో వీర్ బాల్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్ బాల్ దివస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సర్దార్ బల్వీర్ సింగ్ బీజేపీ శ్రేణులు కరీంనగర్లోని టవర్ సర్కిల్ నుండి సిక్కువాడిలోని గురుద్వారా వరకు నగర కీర్తన పేరిట యాత్రను చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి నగర కీర్తన యాత్రను ప్రారంభించి మాట్లాడారు. గురు గోవింద్ సింగ్ జీ కుటుంబం ఆనాడు మొఘల్ సామ్రాజ్యానికి దీటుగా ఎదుర్కొని నిలబడిందన్నారు. ముఖ్యంగా గురు గోవింద్ సింగ్ చిన్న కుమారులు సాహిబ్ జాదా జోరావర్ సింగ్ 9 సంవత్సరాలు, సాహిబ్ జాదా ఫతే సింగ్ 7 సంవత్సరాలు అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించి హైందవ ధర్మరక్షణ ధ్యేయం కోసం నిలబడి మొఘల్ నవాబులను ఎదిరించారని తెలిపారు. అతి చిన్న వయసులోనే సింహాల్లా గర్జించి మతం మారమని చెప్పిన మొఘల్ నవాబు వజీర్ ఖాన్ను జోరావర్ సింగ్ ఫతే సింగ్లు గడగడలాడించారన్నారు. డిసెంబర్ 26న సజీవ సమాధి కాబడిన ఆ వీర బాలల త్యాగం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. అభం శుభం తెలియని వయసులోనే ఆత్మాభిమానాన్ని చాటి దేశం కోసం ధర్మం కోసం గోడల మధ్య బంధింపబడి బలిదానమైన జోరావర్ సింగ్ ఫతే సింగ్ల ధైర్య శౌర్య సాహసాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గురు గోవింద్ సింగ్ జీ కుమారుల వీరోచిత త్యాగాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గుర్తించి 2022లో ప్రధాని నరేంద్ర మోదీ వీర్ బాల్ దివస్ను అధికారికంగా ప్రకటించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతదేశంలోని పిల్లల త్యాగాలను గౌరవించడానికి అంకితం చేయబడిన మొదటి జాతీయ దినోత్సవం డిసెంబర్ 26 అని తెలిపారు. గురు గోవింద్ సింగ్ కుమార్ల వీరత్వం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో వీరబాలుల ధైర్యం విశ్వాసానికి గౌరవం తెస్తూ వారి త్యాగాన్ని స్మరించుకుంటూ నేటి పిల్లల్లో ధైర్యం నిబద్ధతను పెంపొందించడమే వీర్ బాల్ దివస్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ గురుద్వారా అధ్యక్షులు సర్దార్ హర్మిందర్ సింగ్, కార్యదర్శి సర్దార్ యశ్పాల్ సింగ్, కమిటీ సభ్యులు రవీందర్ పాల్ సింగ్, మంజిత్ సింగ్, జస్పాల్ సింగ్, రణ్ధీర్ సింగ్, సురేందర్ పాల్ సింగ్, స్వరణ్ సింగ్, భూపేందర్ సింగ్లతో పాటు బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ సర్దార్ బల్వీర్ సింగ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కన్నా కృష్ణ, సాయిని మల్లేశం, తాజా మాజీ కార్పొరేటర్లు కోలగాని శ్రీనివాస్, దురిశెట్టి అనూప్, సతీష్, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, నాయకులు నాంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో పరువు హత్య కలకలం సృష్టించింది. పెళ్లైన యువకుడితో చనువుగా ఉంటున్న బిడ్డను కడతేర్చిన తల్లిదండ్రులు అరెస్ట్ అయ్యారు. నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డను కన్నవారే కడతీర్చారు. ఆడబిడ్డ అని అల్లారు ముద్దుగా పెంచిన పేరెంట్స్ బిడ్డల పాలిట యములుగా మారారు. పెళ్లైన యువకుడి ప్రేమలో పడ్డ బిడ్డను దారిలో పెట్టాలని చూశారు. కానీ వారి ప్రయత్నాలు విఫలం కావడంతో పరువు పోతుందని భావించి పక్కా ప్లాన్తో హత్య చేసి కటకటాల పాలయ్యారు. కరీంనగర్ జిల్లాలో పరువు హత్య కలకలం సృష్టిస్తుంది. సైదాపూర్ మండలం శివరాంపల్లిలో ఇంటర్ విద్యార్థిని రెడ్డి అర్చనను తల్లిదండ్రులే హత్య చేసినట్లు నిర్ధారించారు. ముందుగా ఆత్మహత్య అని అందరూ భావించగా పేరెంట్స్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో సరిగ్గా 40 రోజులకు అసలు విషయం బయటపడింది. అర్చన ఆత్మహత్య చేసుకోలేదు. కన్నవారి బలవంతంగా పురుగుల మందు తాగించి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. శివరాంపల్లికి చెందిన రెడ్డి లావణ్య రాజు దంపతులకు 2 ఆడపిల్లలు, 1 బాబు ఉన్నారు. రెండో బిడ్డ సైదాపూర్ మండలం సోమవారం ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. బాలల దినోత్సవం నవంబర్ 14న ఇంటికి వచ్చిన బిడ్డను అదే గ్రామానికి చెందిన పెళ్లిన యువకుడు కలిశాడు. ప్రేమ పేరుతో బిడ్డ వెంట పడుతున్నాడని గ్రహించిన అమ్మాయి తల్లిదండ్రులు అతన్ని మందలించారు. బిడ్డకు బుద్ధిమాట చెప్పారు. కానీ బిడ్డ అతనికి సపోర్ట్గా మాట్లాడడంతో బిడ్డ దారి తప్పుతుందని భావించిన పేరెంట్స్ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందనుకున్నారు. ప్రాణం కంటే పరువే ముఖ్యమని భావించి పక్కా ప్లాన్తో అదే రాత్రి బిడ్డకు బలవంతంగా పురుగుల మందు తాగించారు. ప్రాణం పోకపోవడంతో గొంతు నులిమి హత్య చేశారు. తెల్లవారుజామున తండ్రి రాజు రాత్రి నిద్రపోయిన బిడ్డ నొరగలు కక్కుతూ ప్రాణం పోయిందని, ఏదో విషపురుగు కుట్టి ఉంటుందని రోధిస్తూ గ్రామస్తులకు తెలిపాడు. ఇంటర్ విద్యార్థి మృతి విషయం తెలిసి పోలీసులు ఎంటర్ కావడంతో కూతురుకు థైరాయిడ్, ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతుందని, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులకు ఒక విషయం, పోలీసులకు మరో విషయం చెప్పడంతో పొంతన లేని సమాధానాలతో పోలీసులు నవంబర్ 15న అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం రిపోర్టులో గొంతు నులిమి హత్య చేసినట్లు తేలడంతో పోలీసులు పేరెంట్స్ను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు నిజం కక్కారు. గ్రామానికి చెందిన పెళ్లైన అనిల్ ప్రేమ పేరుతో బిడ్డ వెంటపడ్డం, బిడ్డ సైతం అతనికి మద్దతుగా మాట్లాడడంతో పరువు పోతుందనే ఉద్దేశంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. బిడ్డ ప్రాణాలు పోవడానికి కారణమైన అనిల్పై సైతం కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అబ్బాయిని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదు అనే ఒక భయంలో ఆ పిల్లని పాయిజన్ ఇచ్చి, ఆ పాపని పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో గొంతు నిలుపు కూడా తల్లి తండ్రి సొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారి పొద్దున్న ఆమెని పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చారు. ఆమెకి కడుపు నొప్పి ఉంది, అందువలన చనిపోతుంది, ఆరోగ్యం మంచిగా లేక ఇబ్బంది పడతా చనిపోయింది, పాయిజన్ తీసుకోనని కంప్లైంట్ చేయడం జరిగింది.
కానీ కొంచెం మాకు సమాచారము అందింది, ఆమె ఎట్లాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసినాం. ఆ సిచ్యువేషన్ అంతా కూడా కొంచెం మాకు సస్పిషియస్ అనిపించి దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత దానికి సపోర్టివ్గా మాకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఇది గొంతు నులిమి చనిపోతే థైరాయిడ్ బోన్ అనేది ఫ్రాక్చర్ ఉంటుంది. సో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఫ్రాక్చర్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫాదర్ని పిలిపించి మేము ఫాదర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో అతని ఇంటికి వెళ్తే అతనికి భయం వేసి అతను ఏం చేశాడంటే ఆ గ్రామంలో ఉప సర్పంచ్ దగ్గరకు పోయి, అవును నేనే చంపినా, నేను నా భార్య కలిసి చంపినాం, ఎక్కడైతే మా పరువు పోతుందో మనం చెప్పిన మాట వినకుండా ఈ అమ్మాయి అతనితో వెళ్ళిపోతుందో, ఈ పోలు అనేట ఆయన మ్యారీడ్ వైఫ్తో గొడవలుండి 498 కేసు కూడా ఉంది ఇదే పోలీస్ స్టేషన్లో. అతను ఎక్కడ వలలో పడింది కాబట్టి అమ్మాయి చిన్నపిల్ల చెప్తే వింటదో లేకపోతే మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో అనే భయంతో నాకు ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి పెద్ద పాప ఉంది, కుటుంబం బరువు పోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అనుకొని ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి ఆ అమ్మాయిని పురుగుల మందు తాగించి తర్వాత ఆమె గొంతు నులిమి కూడా చంపేసినట్టుగా మాకు అతను ఉప సర్పంచ్ గారి దగ్గర కన్ఫెస్ అయితే వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు సెక్షన్ ఆల్టరేషన్ చేసి అతను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కొండగట్టు ఘాట్ రోడ్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆటో బోల్తా పడ్డంతో 4 గాయపడ్డారు. కొండగట్టు ఘాట్ రోడ్లో గతంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడ్డ ప్రదేశంలో తాజాగా ఆటో బోల్తా పడింది. గోదావరి కనికి చెందిన విద్యాధర్ తన సొంత ఆటోలో కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చాడు. దర్శనం అనంతరం ఘాట్ రోడ్డులో గుట్ట దిగే క్రమంలో ఆటో అదుపు తప్పి ఘాట్ రోడ్డు రక్షణ గోడను ఢీకొని బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 4 గాయాలు కాగా వెంటనే స్థానికులు జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. గతంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగిన స్థలంలోనే ఆటో బోల్తా పడ్డం, త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ కిసాన్ గ్రామీణ మేళాలో గోల్డ్ మ్యాన్ తలుక్కుమని మెరిశాడు. రెడ్ లైట్ కంపెనీ సేల్స్ డైరెక్టర్ రాజిమోన్ మీతల్ ఒంటిపై 2.5 కేజీల బంగారం ధరించి ఆకర్షణగా నిలిచాడు. గోల్డ్ ధర వెంటనే వాము అంటాం, అంత ధర పెట్టి ఇక బంగారం కొనలేమని భావిస్తాం. కర్ణాటకకు చెందిన రెడ్ ల్యాండ్ అస్లైన్ కంపెనీకి చెందిన సేల్స్ డైరెక్టర్ రాజిమోన్ మిత్తల్ ఏకంగా 2.5 కిలోల బంగారం ధరించి చూపర్లను ఆకర్షిస్తున్నాడు. కరీంనగర్లో నిర్వహిస్తున్న కిసాన్ గ్రామీణ మేళాలో గోల్డ్ మ్యాన్ తలుక్కుమని మెరిశాడు. గోల్డ్ ఒక్క మహిళలకే కాదు మగవారికి కూడా అందాన్ని ఇస్తుందని నిరూపిస్తున్నాడు. గోల్డ్ వేసుకొని బయటకు వెళ్లాలంటేనే భయపడే ఈ రోజుల్లో తనకు ఎలాంటి భయం లేదని 5 కిలోల గోల్డ్ ధరించడమే తన లక్ష్యం అంటున్నారు. మెడలో కేజీ, 2 చేతులకు కేజీన్నర బంగారు ఆభరణాలు ధరించిన గోల్డ్ మ్యాన్ ప్రత్యేక ఆకర్షణగా కిసాన్ గ్రామీణ మేళాలో నిలిచాడు. కరీంనగర్లో ఘనంగా కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల సంబరాలు ఘనంగా జరిగాయి. జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి సిపిఐ నాయకులు సంబరాలు చేశారు. కరీంనగర్లో ఘనంగా సిపిఐ 100 ఏళ్ల సంబరాలు నిర్వహించారు. గణేష్ నగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో సిపిఐ జెండాను పార్టీ జిల్లా కార్యదర్శి పంజారా శ్రీనివాస్ ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చయ్య యాదవ్, బామన్లపల్లి యుగేందర్, బూడిద సదాశివ, భువనగిరి మహేందర్, కొట్టే అంజలి పాల్గొన్నారు. పెట్టుబడిదారుల, కార్పొరేట్ శక్తుల ఆగడాలకు కళ్ళెం వేసేది కమ్యూనిస్టులేనని స్పష్టం చేశారు. అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం 100 ఏళ్లుగా సిపిఐ పోరాడుతుందని జిల్లా కార్యదర్శి తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను, రైతుల చట్టాలను మారుస్తూ చివరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులను పొట్టకొట్టే విధంగా పరిపాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, వామపక్ష అభ్యుదయవాదులు మరిన్ని పోరాటాలను ఉధృతం చేయాలని, అందుకు సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలని శ్రీనివాస్ కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల వేడుకలను ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్లోని కార్యాలయంలో పతాకావిష్కరణ చేసుకోవడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు సోషల్ విప్లవం ద్వారా 1925లో భారతదేశంలో సిపిఐ స్థాపించబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నలేని పోరాటాలు చేస్తూ పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ ఉన్నది. ఆ రోజు భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఘన చరిత్ర సిపిఐది. అదేవిధంగా ఆ రోజు దేశానికంతా స్వతంత్రం వచ్చి తెలంగాణ నైజాం నవాబుల పరిపాలనలో మగ్గుతా ఉన్న క్రమంలో తెలంగాణలో సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి ఆ రోజు నిజాం నవాబు నుంచి తెలంగాణకు విముక్తి చేసినటువంటి చరిత్ర సిపిఐది. బద్దం ఎల్లారెడ్డి గారు, అదేవిధంగా అనబేరి ప్రభాకర్ లాంటి గొప్ప వ్యక్తులను
ప్రాణాల తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రాన్ని పదవిలో పాలించి అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ను కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తే చూస్తూ ఊరుకోవని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హెచ్చరించారు. కరీంనగర్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని ఆయన పట్ల విచక్షణ రహితంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం సమంజసం కాదన్నారు. నవంబర్లో వేయాల్సిన రైతు బంధును వేయకుండా ప్రజలకు మోసపూరిత హామీలను ఇచ్చి గద్దెనెక్కి 420 హామీలను నెరవేర్చకుండా ఏమి చేయాలో పాలుపోక మతి భ్రమించి ఇష్టం వచ్చినట్లు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడని విమర్శించారు. డిసెంబర్ నెలలో వేయాల్సిన రైతు బంధు వేయాలని, ప్రజలకు కళ్యాణ లక్ష్మి పైన తులం బంగారం ఇస్తానన్న మాట నెరవేర్చాలని, 2000 పెన్షన్ 400కు ఇస్తానన్న హామీని నెరవేర్చాలని, ఇవేమీ చేయకుండా కేవలం పిచ్చి కూతలు కూస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు కేసీఆర్ క్రమశిక్షణ నేర్పించారని, మేము గనుక తిట్టడం మొదలు పెడితే హుస్సేన్ సాగర్లో బండగట్టుకొని దూకి చేస్తామని హెచ్చరించారు. 2029లో కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ప్రజలు భూస్థాపితం చేస్తారన్నారు. నీ నోటికి మొక్కాలే, అది నోరా మోరే. అసలు ఫినాయిల్తో కడిగినా అది సాఫ్ అయ్యేటట్టు లేదు. అది ఫినాయిల్తో కడిగినా సాఫ్ అయ్యే పరిస్థితి ఆ రేవంత్ రెడ్డి నోరు అంత దారుణంగా ఉంది. కేసీఆర్ గారిని పట్టుకొని, ఒక మహానుభావుడిని, ఒక మహాత్ముని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోరు, తెలంగాణ ప్రజలు ఊరుకోరు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఊరుకోరు. నీ చేతగాక నీ అసమర్థ పాలనతో మరి ఇవన్నీ కూడా చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తలేదు, అప్రజాస్వామ్యం నడుస్తుంది. ఒక రాక్షసుడు ఈ యొక్క రాష్ట్రాన్ని పాలిస్తున్నట్టుగా ఉంది. ఈ చిల్లర చేష్టలతో తెలంగాణ ప్రజలు ఆగమైపోతూ ఉన్నారు నీ వెకిలి వేషాలతో. మరి ఇవాళ ఇప్పటికైనా నీ పద్ధతి, నీ తీరు మార్చుకోవాలని చెప్పి బలుప అహంకారమా ఒక జాతిపితను పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. నువ్వు ఒక ముఖ్యమంత్రివి కదా, నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన భాష ఉంటుంది కదా, ఆ భాషను మాట్లాడాలి. ఆయన చెప్పింది ఏంటి? పాలమూరు రంగారెడ్డి పథకాలకు సంబంధించిన పని అది 2 ఏళ్ళు పెండింగ్ ఉంది, దాన్ని పని చేయమని, లేకపోతే తోలు తీస్తామని అన్నాడు. నేను పని ఎట్లా చేస్తా? అరే పెద్దలు కేసీఆర్ గారు మంచిగా గుర్తు చేసారు, తప్పకుండా ఈ పని చేద్దాం, మంచి సూచన చేసిండు, తప్పకుండా ఈ పనులన్నీ పూర్తి చేస్తామని నువ్వు చెప్పాలి. ఆ సర్పంచ్ల ఆ సన్మానోత్సవంలో అది పోయి ఉల్టా కేసీఆర్ని తిట్టి, కేటీఆర్ని తిట్టి, హరీష్ రావు గారిని ఆయన పొడుగు గురించి మాట్లాడితే నీ పొడుగు ఎంతనే మేము కూడా మాట్లాడతాం. మాకు కూడా బాగా, మేము ఊళ్ళలోనే పెరిగినాం, మేము మాట్లాడు మొదలు పెడితే తట్టుకో బిడ్డ అన్నావు కదా. హుస్సేన్ సాగర్లో పోయి బండగట్టుకొని పడే పరిస్థితి వస్తుంది నీ పరిస్థితి. నువ్వే పడిపోతావు. మేము గిట ఒక బీఆర్ఎస్ కార్యకర్త ఊరు నుంచి గిట మాట్లాడు మొదలు పెడితే. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ భీమేశ్వర ఆలయంలో దర్శనాల పేరిట డబ్బులు వసూలు చేసిన 7గురిపై కేసులు నమోదు చేశామని వేములవాడ ఎస్పీ రుత్విక్ సాయి తెలిపారు. మేడారం జాతర నేపథ్యంలో వేములవాడలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని కొందరు త్వరగా దర్శనం చేపిస్తామని డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలానే ఈ రోజు బ్లాక్లో టికెట్లు ఇప్పించి త్వరగా దర్శనం చేపిస్తామని భక్తులను మోసం చేసే 7గురిని గుర్తించి కేసులు నమోదు చేశారు. బ్లాక్లో టికెట్లు అమ్మేవారు మాటలు నమ్మవద్దని ఆలయ అధికారులతో పాటు పోలీసులు సూచిస్తున్నారు. దేవస్థానం వారు సూచించిన కౌంటర్లలోనే టికెట్లు కొనుగోలు చేయాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. దేవాలయ పరిసరాల్లోని బ్లాక్ టికెట్లు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమ్మక్క సారక జాతర సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో మొన్న కొంతమంది వ్యక్తులు 300 రూపాయల టికెట్లు ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్లో అమ్ముతామని చెప్పి సాధారణ భక్తుల దగ్గరికి వెళ్ళి మీకు తొందరగా దర్శనం చేపిస్తాం, విఐపి లైన్లో పంపిస్తాం, 300 రూపీస్ టికెట్ మేము అమ్ముతామని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ భక్తులను అడిగినట్లు మనకు తెలియగానే మనం ఎస్పీఎఫ్ సిబ్బందిని అలర్ట్ చేసి వాళ్ళని పట్టుకుని వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. భక్తులందరికీ ఒకటి విన్నపం ఏమంటే అట్లా ఆ షార్ట్ కట్లు దర్శనాలు చేయించడం, టికెట్లు మీకు బోర్డులు పెట్టినటువంటి ఆ సంబంధిత కౌంటర్ల వద్దనే తీసుకోవాలి, కౌంటర్ల వద్దనే మీకు టికెట్లు లభ్యమవుతాయి. ఇట్లా ఈ దళారులు మధ్యలో వచ్చి టికెట్లు మీకు. ధర్మపురిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అయ్యప్ప మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కుటుంబ సభ్యులు పూజలో పాల్గొన్నారు. హరిహర క్షేత్రం ధర్మపురిలో అయ్యప్ప మహా పడిపూజ కన్నుల పండుగగా నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన పడిపూజలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ధర్మపురి ఎమ్మెల్యే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయం వైభవోపేతంగా అయ్యప్ప మహా పడిపూజ నిర్వహించారు.
మంత్రితో పాటు ఆయన కుమారుడు హరీశ్వర్ అయ్యప్ప దీక్ష తీసుకున్న నేపథ్యంలో పుష్యమాసం పంచమి తిథిలో మహాపడి పూజ కార్యక్రమాన్ని పెండ్యాల బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలశ గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, సంకల్ప పూజలు, సుబ్రహ్మణ్య స్వామి అర్చనలు అనంతరం హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామృతాలతో పంచోపనిషత్తులతో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అభిషేకం నిర్వహించారు. గంధోదకం, హరిద్రాదోదకం, కుంకుమోదకం, సువర్ణోదకం, పుష్పోదకం, పలు విధాల ఫల రసాలతో అభిషేకం అత్యంత ఘనంగా సాగింది. అనంతరం అలంకరణ, అష్టోత్తర శతనామావళి, మహిళల కుంకుమార్చనలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం 18 మెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి మెట్టున కర్పూరం వెలిగించి మంగళహారతి, మంత్రపుష్పంతో మహాపడి పూజ ఉత్సవాన్ని వైభవంగా ముగించారు. వేద ఆశీర్వచనం అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. అనంతరం అయ్యప్ప దీక్షపరులకు దక్షిణ తాంబూలాలు సమర్పించి అయ్యప్ప దీక్షపరులు ఆశీర్వాదాలు పొందారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. వేములవాడకు భక్తులు పోటెత్తారు. అధికారుల నిర్లక్ష్యంతో దర్శనాలకు 4 గంటల సమయం పడుతోంది. వచ్చే నెల చివరి వారంలో మేడారం జాతర నేపథ్యంలో వేములవాడకు భక్తులు పోటెత్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ భక్తులతో కిటకిటలాడుతుంది. రాజన్నాలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో భక్తులకు భీమేశ్వర ఆలయం వద్ద దర్శనం కల్పిస్తున్నారు. 2 రోజులు వరుస సెలవులు రావడంతో దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భీమన్న దర్శనానికి 4 గంటల సమయం పడుతూ ఉండగా భక్తులు సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. దర్శనం అనంతరం బద్దిపోచమ్మ ఆలయం వద్ద బోనాలు సమర్పించడానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయంలోకి వెళ్లే క్యూ లైన్లు అస్తవ్యస్తంగా ఉన్నా సైతం అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వీఐపీ సేవలో అధికారులు తరిస్తూ సామాన్య భక్తులను గాలి కొదిలేశారని ఆరోపించారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి కనీసం 4 గంటల సమయం పడుతుండగా పిల్లా పాపలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు సామాన్య భక్తులకు సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అడుగు పని చూస్తాడు మంచిగా. అసలు కళ్ళు మూసుకున్నారే గవర్నమెంట్ ఎందుకున్నది? దేవుళ్ళు మీరు జయంతి ఎందుకు ఇక్కడ కరెక్ట్ కరీంనగర్ అల్గునూర్ వద్ద వెలిచాల జగపతిరావు మెమోరియల్ గ్రౌండ్లో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ అంతర్జిల్లా T20 లీగ్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్ ముగింపు కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి హాజరై మ్యాచ్ ప్రారంభించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆగంరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఆర్టీఏ సభ్యులు పడాల రాహుల్ పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచ్లో కరీంనగర్ వర్సెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా జట్లకు టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించిన మంత్రులు మాట్లాడుతూ ఉప్పల్లో వివేక్ వెంకటస్వామి క్రికెట్ స్టేడియానికి అంకురార్పణ చేశామన్నారు. 3 రోజుల క్రితం మహబూబ్ నగర్లో లీగ్ ప్రారంభమైందని, కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ అంతర్రాష్ట్ర T20 లీగ్ ద్వారా ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికితీస్తుందని తెలిపారు. గతంలో మన రాష్ట్రం నుండి హర్షద్ ఆయూబ్, శివలాల్, అజరుద్దీన్, వివిఎస్ లక్ష్మణ్లు తెలంగాణ కీర్తిని భారతదేశానికి చాటారని, ఇప్పుడు సిరాజ్, తిలక్ వర్మ లాంటి వారు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్లో ఉన్న క్రికెట్ స్టేడియం మాదిరి కరీంనగర్లో క్రికెట్ స్టేడియం నిర్మిస్తామన్నారు. హుస్నాబాద్లో 20 ఎకరాల స్థలం ఇస్తామని, అక్కడ అద్భుతమైన స్టేడియం నిర్మించాలని కోరారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ నుండి మంచి స్టేడియం నిర్మిస్తామని వివేక్ వెంకటస్వామి తెలిపారు. కరీంనగర్లో క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఇతర ఆటలు ఆడడానికి అంబేద్కర్ స్టేడియం ఉందని, స్పోర్ట్స్కి సంబంధించి మంచి ప్రోత్సాహం అందించడానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. కరీంనగర్ జిల్లా తెలంగాణలోనే ముందుండాలని, వివేక్ వెంకటస్వామి క్రీడలంటే ఇష్టం, వారు సహకారం అందిస్తారని తెలిపారు. 20 ఎకరాల జాగా అందరూ కూడా సాక్ష్యం. ఉస్మానాబాద్ 20 ఎకరాల జాగా ఇచ్చేది నాదు, నేను ₹1 వల్ల మొత్తం అద్భుతమైన స్టేడియం కట్టే బాధ్యత లేదు సాబ్. వాదా ఆప్కా భీ ఆన్ రికార్డ్. జాగా ఇచ్చేది నాది. జగా ఇవ్వండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి, కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి డెఫినెట్లీ మీకు మంచి స్టేడియం కట్టిస్తాం. రైట్, థ్యాంక్ యూ. తప్పకుండా నేను అందరు శాతవారం ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే జాగా 20 ఎకరాలు ఇచ్చేస్తాను. అదేవిధంగా మేము విద్యార్థి దశ నుంచి ఒకవైపు విద్యార్థి
సమస్యలతో పాటుగా క్రీడల ప్రోత్సాహానికి సంబంధించి అనేక సందర్భాల్లో పాల్గొన్నాం. జిల్లా బిడ్డగా మనం అందరం కూడా ఇలా మేమున్న వేదిక మీద ఉన్న పెద్దలందరం ఆలోచన ఏంటంటే ఏ రంగంలో ఎవరుంటే ఆ రంగంలో వాళ్ళు అత్యున్నత స్థానానికి వెళ్ళాలి. కరీంనగర్లో కూడా క్రీడాకారులు, అది క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, హాకీ కావచ్చు, ఇంకేదైనా గేమ్ కావచ్చు. దయచేసి వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంచి స్టేడియం ఉంది, అంబేద్కర్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ ఉంది. అందరూ కొంత ప్రభుత్వం కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి, స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి కొంత చొరవ తీసుకొని ప్రోత్సహించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వాలు ఎన్ని చేసినా, ప్రభుత్వం ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినా ఆడే వారి మనసులో శ్రద్ధ ఉండి పూర్తిగా ఏకాగ్రత లేకపోతే అవన్నీ ఈ యొక్క ఎత్తును అధిగమించడం అసాధ్యం. కాబట్టి వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఉంటుంది. వివేక్ గారు స్వయంగా క్రీడా ప్రేమికుడు, క్రీడలకు సంబంధించి ఆర్థికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి క్రియేట్ చేసే విషయంలో కూడా ఒక అడుగు కూడా వెనకకేయను. తప్పకుండా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా క్రీడల అభివృద్ధికి మేము చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, కరీంనగర్ జిల్లా పాత 10 తెలంగాణ జిల్లాలో నెంబర్ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నేను ఆ విషయంగా మేము తప్పకుండా సహకరిస్తామని మాట మనవి చేస్తూ, మరి ఈరోజు కాకా వెంకటస్వామి గారు కార్మిక నాయకుడిగా సింగరేణి ప్రాంతంలో కానీ అటు కార్మిక వర్గానికి, ఇటు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి క్రీడలకు సంబంధించి, అటు సంక్షేమానికి సంబంధించి, ఎందుకంటే రేణికుంట బ్రిడ్జ్ వద్ద ఎల్ఎండిలో నూతన టెక్నాలజీ పూడికతీత పనులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పరిశీలించారు. ప్రాజెక్టులో నీటి కెపాసిటీ పెంచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా రేణికుంట వద్ద లోయర్ మానేర్ డ్యాం బ్యాక్ వాటర్ వద్ద సాంకేతిక పరిజ్ఞానంతో పూడికతీత పనులు మంత్రి పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పరిశీలించారు. నీళ్లలో నుంచి ఇసుక మట్టి వేరు చేస్తూ పూడిక తీయడాన్ని పరిశీలించి పనితీరును మంత్రులు అడిగి తెలుసుకున్నారు. శ్రీరామ్ సాగర్ కడెం ప్రాజెక్ట్, లోయర్ మిడ్ మానేరు డ్యాంలు పూడికతీతతో ఉండాల్సిన నీటి కెపాసిటీ ఉండడం లేదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. ప్రాజెక్ట్ కెపాసిటీ నీటిని నింపేలా కార్యక్రమం తీసుకున్నామని తెలిపారు. నూతన టెక్నాలజీతో ఇసుక మట్టి వేరు చేస్తుందని పూడిక తీయడం ద్వారా ప్రాజెక్టుల కెపాసిటీ పెంచవచ్చన్నారు. గతంలో ఇసుక వ్యాపారంలాగా చూసేవారు, కానీ ఎవరికైతే ఇసుక ఉపయోగమో వారికి మాత్రం నామమాత్రంగా కేటాయిస్తున్నారని మార్పు జరగాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. శ్రీరామ్ సాగర్ కానీ, కడెం ప్రాజెక్ట్ కానీ, లోయర్ మానేర్ కానీ, మిడ్ మానేర్ కానీ పూడికతోటి ఎంతైతే నీటిని అందించాల్సిందో రైతులకు వాటి కెపాసిటీ ప్రకారంగా అందిస్తలేదని తెలంగాణ ప్రభుత్వం ఒక నూతన టెక్నాలజీ తోటి పూడిక తీతలు తీయడం ద్వారా రైతాంగానికి సరి అయినటువంటి ఆ ప్రాజెక్టు కెపాసిటీ అనుగుణంగా నీటి నిల్వలు చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీస్తూ ఉంది. గౌరవ వివేక్ గారు, నేను, గౌరవ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు, కవంపల్లి సత్యనారాయణ గారు దీన్ని ఒకసారి అసలు ఎట్లా సాంకేతికంగా పనిచేస్తుంది. గతంలో మేము రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నాం, మనం మామూలుగా ప్రొక్లైన్ పెట్టి తీస్తూ ఉంటారు. ఇప్పుడు ఉసికే మట్టి వేరు చేసే విధానం ఎట్లుందో ఒకసారి చూద్దామని వచ్చినాం. ఇది నూతనంగా ఏర్పడ్డ సాంకేతికమైన దానితో పూడికను తీయడం ద్వారా మరి చాలా కాలంగా కట్టబడ్డటువంటి ప్రాజెక్టుల యొక్క పూడికను వెలికి తీయడం ద్వారా వాటి యొక్క కెపాసిటీని ఇంప్రూవ్ చేసేటువంటి కార్యక్రమం. తప్పకుండా ఇది రైతాంగానికి అందరికీ మంచి జరుగుతుంది. అదేవిధంగా కన్జ్యూమర్ ఫర్ శాండ్, మేము ప్రధాన ఉద్దేశం ప్రభుత్వాన్ని కూడా గతంలో శాండ్ను ఒక మార్కెటింగ్ వ్యాపారంలాగా చూశారు. వేములవాడలో బ్రేక్ దర్శనాలు చేపిస్తామని భక్తుల వద్ద డబ్బులు తీసుకున్న 7గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడారం జాతర నేపథ్యంలో వేములవాడలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని కొందరు త్వరగా దర్శనం చేపిస్తామని డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలానే ఈ రోజు బ్లాక్లో టికెట్లు ఇప్పించి త్వరగా దర్శనం చేపిస్తామని భక్తులను మోసం చేసే 7గురిని గుర్తించి కేసులు నమోదు చేశారు. బ్లాక్లో టికెట్లు అమ్మేవారు మాటలు నమ్మవద్దని ఆలయ అధికారులతో పాటు పోలీసులు సూచిస్తున్నారు. దేవస్థానం వారు సూచించిన కౌంటర్లలోనే టికెట్లు కొనుగోలు చేయాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. దేవాలయ పరిసరాల్లోని బ్లాక్ టికెట్లు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమ్మక్క సారక జాతర సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో మొన్న కొంతమంది వ్యక్తులు 300 రూపాయల టికెట్లు ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్లో అమ్ముతామని చెప్పి సాధారణ భక్తుల దగ్గరికి వెళ్ళి మీకు తొందరగా దర్శనం చేపిస్తాం, విఐపి లైన్లో పంపిస్తాం, 300 రూపీస్ టికెట్ మేము అమ్ముతామని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ భక్తులు అడిగినట్లు మనకు తెలియగానే మనం ఎస్పీఎఫ్ సిబ్బందిని అలర్ట్ చేసి వాళ్ళని పట్టుకుని వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. భక్తులందరికీ ఒకటి విన్నపేమంటే అట్లా ఆ షార్ట్ కట్లో దర్శనాలు చేయించడం, టికెట్లు మీకు బోర్డులు పెట్టిన తర్వాత
పెట్టినటువంటి ఆ సంబంధిత కౌంటర్ల వద్దనే తీసుకోవాలి. కౌంటర్ల వద్దనే మీకు టికెట్లు లభ్యమవుతాయి. ఇట్లా ఈ దళారులు మధ్యలో వచ్చి టికెట్లు మీకు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు కరీంనగర్లో సూడా చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ వేం నరేందర్ రెడ్డి ప్రజా జీవితంలో సౌమ్యుడిగా అందరికీ అందుబాటులో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని, వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుండాటి శ్రీనివాసరెడ్డి, కుర్ర పోచయ్య, ఆసంపల్లి వాసు, షబానా మొహమ్మద్, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ప్రజా వ్యవహారాల సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కరీంనగర్లోని మా క్యాంప్ ఆఫీస్లో మరి పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వారు ప్రజా జీవితంలో సౌమ్యుడిగా మరి నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ఎంతోమంది సమస్యలు వింటూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మరి గత కష్టకాలంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ మన ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రి గారి యొక్క సేవలను మరి అదేవిధంగా కార్యకర్తలకు అందరికి కూడా అందుబాటులో ఉంటూ ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వానికి కీలక వ్యక్తిగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి గారి జన్మదినం ఈరోజు పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాళ్లపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాళ్లపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. కరీంనగర్లో సూడా చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఆర్థిక సంక్షోభం సృష్టించి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందని ఆరోపించారు. గత పాలకులు పాపాలను కడిగేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్తున్నామని చెప్పారు. 10 ఏళ్లలో ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసింది శూన్యమని విమర్శించారు. అధికారంలో ఉండి పట్టించుకుని ఉంటే ధర్మపురి దశ దిశ మారేదని చెప్పారు. ఈశ్వర్ మాదిరిగా మాటలు చెప్పి కాలం గడిపే వాళ్ళం కాదని, మంత్రిగా గడిచిన 4 మాసాల్లోనే 600 కోట్ల నిధులు మంజూరు చేశానని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు డిగ్రీ, ఐటీఐ కళాశాల తీసుకొచ్చానని, ఇంకా పాలిటెక్నిక్ కళాశాల ధర్మపురికి బస్ డిపో తీసుకురావాల్సి ఉందన్నారు. వచ్చే 3 ఏళ్లలో వాటిని సాధించకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని స్పష్టం చేశారు. మేడారం, దోకొండ 2 రిజర్వాయర్లలో నియోజకవర్గాల్లో 149 గ్రామాలకు నీరందించే ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. చీకటి ఒప్పందంతో రోళ్లబాగు ప్రాజెక్టుకు 60 కోట్ల 24 లక్షలతో మంజూరు చేసి పనులు చేయకుండా 136 కోట్లకు ప్రాజెక్టు వ్యయం పెంచారని ఆరోపించారు. ఆ ప్రాజెక్టుపై విచారణ జరిపించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు వచ్చే 3 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసేలా కృషి చేస్తామని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, బీఆర్ఎస్ మాదిరిగా గాలి మాటలు చెప్పి తప్పించుకునే వాళ్ళం కాదని చెప్పారు. ఎస్సీ శాఖ మంత్రిగా ఆ శాఖ మంత్రి ఏం చేయాలి? ఫస్ట్ ఆయన నియోజకవర్గంలో ఒకటే ఒక ఎస్సీ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి, గురుకుల బిల్డింగ్ ఏర్పాటు చేయాలి, పక్కా బిల్డింగ్. మీరు రండి, మీ సాక్ష్యం మీరు మనం తీసుకోపోతా. ఒక్క బిల్డింగ్ ఫౌండేషన్ వేసి నేను ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్గా నేను ఈ బిల్డింగ్ మొదలుపెట్టిన, ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసినాను, ఒక బిల్డింగ్ చూపెట్టమనండి దమ్ముంటే. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నాడు కదా, మన జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఆ శాఖ మంత్రి ఉన్నాడు కదా, ఎస్సీ గురుకులాలకు సంబంధించినటువంటి ఒక బిల్డింగ్, కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేసిన అంటున్నా. ఆయన ఏర్పాటు చేయాలి, ఆయనతో ఉన్న బీసీ మినిస్టర్ ఆయన కూడా ఏర్పాటు చేయాలి. మా ధర్మపురి నియోజకవర్గం, ఆయన మా ధర్మపురి నియోజకవర్గ వాస్తవ్యుడు, మా గంగుల కమలాకర్ మాజీ మంత్రి. అంటే ఆ ప్రభుత్వంలో ఆ మంత్రుల పరిపాలన ఇట్లా ఉన్నదని చెప్తున్నాయి. ఉదాహరణకి ఇదిగో ఈ కాపీ నుంచి పెడితే 2/10/23 అండి. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఆఫ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ జగిత్యాల ఇంట్రెస్టెడ్ ద సిద్దిపేట్ లొకేషన్ ఫర్ అని చెప్పి అలాట్మెంట్ అయింది. ఇక్కడ షిఫ్ట్ అయిన విషయం కాగితం జీవో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కరీంనగర్లో రాష్ట్ర స్థాయి చెకుముకి సంబరాలు ప్రారంభం. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని టీచర్లకు సూచించిన కలెక్టర్ పమేలా సత్పతి. ఎమ్మెల్యే సహకారంతో 99 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం. గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు.
కరీంనగర్లో ఘనంగా వీర్బాల్ దివస్, గురు గోవింద్ సింగ్ కుమారుల వీరత్వానికి నివాళి. కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టిస్తున్న పరువు హత్య. పెళ్లైన యువకుడితో చనువుగా ఉంటున్న బిడ్డను కడతేర్చిన తల్లిదండ్రులు అరెస్ట్. కొండగట్టు ఘాట్ రోడ్లో ఆటో బోల్తా 4 గాయాలు. జగిత్యాల ఆసుపత్రికి తరలింపు. కరీంనగర్ కిసాన్ గ్రామీణ మేళాలో తలుక్కుమని మెరిసిన గోల్డ్ మ్యాన్. ఒంటిపై 2.5 కేజీల బంగారం ధరించిన రెడ్ ల్యాండ్ కంపెనీ సేల్స్ డైరెక్టర్ రాజిమోన్ మీతల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.